బ్యాక్ టు న్యూస్. హ్యాపీ డేస్ మూవీ గుర్తుంది కదా. అందులో ఒక్కో క్యారెక్టర్ కు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. అందులో ఫ్రెండ్స్ గా నటించిన వాళ్లలో వంశీ చాగంటి కూడా తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. దానికి ఇంకేం అర్థాలు లేవురా, ఫినిష్. అరే ఇడియట్, శ్రవంతి మన టాపిక్ కాదురా, మేము చూసాంరా. నాకు శ్రవంతి టాపిక్ రా. నీకు తను మంచిది, నాకు సంగీతం మంచిది, వదిలేరా. సరే అయితే అడగావు కదా, చెప్తా. శ్రవంతి ఎంత మందితో క్లోజ్ గున్నా ఒక్క సెకండ్ కూడా తన లిమిట్స్ అని దాటరా. దాటినా ధైర్యంగా చెప్తుంది, ఇట్లా చుపా చుపాగా చేయరా. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? నీకుందా ఆ కాన్ఫిడెన్స్? చెప్పురా, ఐ కెన్ బెట్ మై లైఫ్ అని. నీకుండారా? ఉండద్రా, ఎందుకంటే నీకు సంగీతం తెలియదురా. అసైన్మెంట్ రాస్తో, సినిమా హాల్ కి తీసుకెళ్తూ, గిఫ్ట్లు కొంటూ, తను ఎవరితో ఎక్కడ ఎగిరిపోతుందో, ఎలా పట్టుకోవాలని ఇన్సెక్యూర్ తో చచ్చిపోతున్నావు. అందుకే చెప్తున్నారా. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం వంగవీటి. ఈ మూవీలో దేవినేని మురళి పాత్రలో హ్యాపీ డేస్ ఫేమ్ వంశీ చాగంటి నటిస్తున్నారు. దేవినేని మురళి పాత్ర కోసం వంగవీటి సినిమాకు వంశీని సెలెక్ట్ చేశారు. భారత్ టుడేలో రాజకీయ విశ్లేషణలు, నేతల అంతరంగాలను ఆవిష్కరించే న్యూస్ ట్రాక్, నో పాలిటిక్స్ లాంటి కార్యక్రమాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు వంశీ చాగంటి. నినాదం వారిదే, ఎవరి సత్యం వారిదే, ఎవరి జెండా వారిదే, ఎవరి ఎజెండా వారిదే. కోట్లాది ప్రజలను ఈ అబద్ధపు చీకట్ల నుంచి వెలుగువైపు నడిపించేదెవరు? నిజం కోసం, జనం కోసం. మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయిగా కాక ఒక క్వాలిటీ చెప్పాలంటే, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను సాధారణ వ్యక్తిగానే వ్యవహరించాను. బాగా చదువుకునేటువంటి రోజుల్లో కూడా ఒక సందర్భంలో నెలకు 15 సినిమాలు చూసేవాడు. ఓ మై గాడ్. వంగవీటి సినిమాలో దేవినేని మురళి పాత్రలో ఉన్నది వంశీనే స్వయంగా వర్మ చెప్పే వరకు ఆ గెటప్ లో ఉన్నది వంశీ అని ఎవరూ పోల్చుకోలేకపోయారు. అంతగా తనను తాను మార్చుకున్నారు నటుడు, భారత్ టుడే యాంకర్ వంశీ. అభిమానులు సైతం ఈ ఫోటోలు చూసి అద్భుతం, ఆశ్చర్యంగా ఉందంటూ ట్విట్టర్లో తెగ కామెంట్లు పెట్టేశారు. వంగవీటిలో మురళి పాత్రను పోషిస్తున్న వంశీకే ఈ క్రెడిట్ అంతా అంటూ వర్మ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇప్పుడు ట్విట్టర్లో ఈ వంగవీటి మూవీకి సంబంధించిన క్యారెక్టర్ల ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.